నమస్తే అందరికి. దిస్ ఈస్ ఫిట్ విత్ లియో. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెన్ని రోజులు 5K చేస్తారు డార్లింగ్స్? ఫాస్ట్గా 5K చేసేస్తే ఇంకా మంచి మంచి ఫుల్ వీడియోస్తో చేద్దాం. సో యాక్చువల్లీ చాలా మంది నన్ను లైక్ ఎట్లా అంటే ఈ ఫుల్ వీడియోస్ తీసినప్పుడు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా చేయమని అంటున్నారు. బట్ టైం ఉండి సావట్లేదు, లేకపోతే ఫుల్ బ్లాగ్స్ కూడా తీసేవాడిని. బట్ ఖచ్చితంగా టైం చూసుకొని వీకెండ్స్ అయినా ఫుల్ వీడియోస్ తీస్తాను మీకోసం. సో అంతకుముందు మనకి ఈ ఫిట్నెస్ లోనే చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా మందికి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు. సో వాటిపైన ఫస్ట్ ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా కొంచెం మన యూట్యూబ్ ఛానల్ కూడా గ్రో అయితే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేస్తాం. లైక్ బిగినర్స్ కానీ సంబంధించింది కానీ, వెయిట్ లాస్ పీపుల్ కి, వెయిట్ గెయిన్ పీపుల్ కి, ఇంకా ఫిట్నెస్ లో A to Z ఎన్ని టాపిక్స్ ఉంటే ఆ టాపిక్ అన్నిటి మీద మనం ఫుల్ వీడియోస్ తీయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇంకొకటి, మన కంటెంట్ ఎట్లా ఉంటుందంటే ఫుల్ రా అనమాట. వర్కౌట్స్ ఉంటాయి, కంటెంట్ ఉంటుంది, లైక్ ఫిట్నెస్ గురించి ఉంటుంది, లైఫ్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. ప్రతిదీ ఫుల్ ప్యాక్డ్ అనమాట. సో అందుకే ఫాస్ట్ గా 5K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే ఇంకా మోర్ వీడియోస్ తో ముందుకెళ్ళి. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు, బిగినర్స్ కానీ లేదా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న పీపుల్ కానీ. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అందరికీ వర్కౌట్స్ చేయాలని తెలుసు, వర్కౌట్స్ లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయని తెలుసు, అండ్ వర్కౌట్ చేసినప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇంజరీస్ అవ్వకుండా. ఇంకా చాలా మందికి చాలా నాలెడ్జ్ ఉంది, కానీ ఎవరికి కూడా ఎలాంటి సీక్వెన్స్ లో వర్కౌట్స్ చేయాలని ఎవరికి తెలియదు. చాలా మంది ఇదే డౌట్ అడుగుతున్నారు నన్ను, ఈజ్ దేర్ ఎనీ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యే వర్కౌట్ అని చెప్పి. సో యాక్చువల్లీ మన వర్కౌట్స్ చేసినప్పుడు సీక్వెన్స్ లేదు, బొంగు లేదు, ఎలాంటి సీక్వెన్స్ మనం ఫాలో అవ్వక్కర్లేదు. బట్ కాకపోతే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా వర్కౌట్ చేస్తున్నావు అనుకో, దాంట్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. లైక్ ఎట్లా కాంపౌండ్ మూమెంట్స్ ఉంటాయి, బాడీ వెయిట్తో చేసే మూమెంట్స్ కొన్ని ఉంటాయి, అండ్ ఐసోలేషన్ మూమెంట్స్ ఉంటాయి. అంటే వీటన్నిటికంటే ముందు వార్మప్ ఒకటి ఉంటుంది, బాడీని యాక్టివేషన్ చేసుకోవడానికి. సో ఈ సీక్వెన్స్ లో మీరు ఫాలో అయ్యి వెళ్తే ఇంజురీస్ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ వర్కౌట్ చేయడానికి మీ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవ్వాలి, ఇంట్రెస్ట్ రావాలి, బ్రెయిన్ ని, బాడీని ఫిజికల్ గా, మెంటల్ గా వర్కౌట్ ని రెడీ చేయాలి కాబట్టి బాడీని. సో దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది. అంతేగాని మీరు చేసే వర్కౌట్ లో, ఇప్పుడు చెస్ట్ ఉందనుకో, చెస్ట్ లో సీక్వెన్స్లు, దీని తర్వాత ఇది చేయాలి, దాని తర్వాత అది చేయాలి అనేం లేదు. బట్ బాడీ వర్కౌట్ మూమెంట్స్ ఉంటాయి. లైక్ మన బాడీ యాక్టివేషన్ అవ్వాలంటే ఎలాంటి వర్కౌట్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలని చెప్పి. సో అవే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అట్లానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో. సో మనకి వర్కౌట్ లో సీక్వెన్స్ అనేది, మన వర్కౌట్ లో ఉన్న వేరియేషన్స్ లో సీక్వెన్స్ కాదు, అవి ఎట్లయినా మీరు చేయొచ్చు. కాకపోతే మన మూమెంట్స్ లో సీక్వెన్స్ ఉంటుంది. ఆ వర్కౌట్ సీక్వెన్స్ ఏంటో నేను చెప్తాను. దీంట్లో ఒక 5 to 6 ఉంటాయి. ఫస్ట్ స్టార్ట్ విత్ వార్మప్. ఆ వార్మప్ ఎట్లయినా మీరు చేయొచ్చు. లైక్ మన బాడీ వెయిట్ ని జాయింట్స్ ఫ్రీ చేసుకొని మన బాడీ వెయిట్ తో చేయొచ్చు. లేదంటే బ్యాండ్స్, రెసిస్టెంట్ బ్యాండ్స్ ఉంటాయి జిమ్ లో, ఆ రెసిస్టెంట్ బ్యాండ్స్ యూజ్ చేసుకొని వార్మప్ చేయొచ్చు. లేదా స్టిక్స్ ఉంటాయి, ఆ స్టిక్ యూజ్ చేసుకొని మనం వార్మప్ అన్న చేయొచ్చు. అండ్ లేదు అని అంటే ఫుల్ బాడీ వార్మప్స్ ఉంటాయి. లైక్ ఎట్లా మనం బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేయడానికి, వర్కౌట్ మంచిగా పర్ఫామ్ చేయడానికి ఈ థ్రెడ్మిల్ కానీ, సైక్లింగ్ కానీ మొత్తం ఫుల్ బాడీ వార్మప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇదే, ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కాంపౌండ్ వర్కౌట్స్, కాంపౌండ్ మూమెంట్స్ అనమాట. కాంపౌండ్ మూమెంట్ అంటే ఏంటంటే, మల్టిపుల్ మజిల్స్ మన వర్కౌట్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ మజిల్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో మల్టిపుల్ మజిల్స్ నుంచి స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని కాంపౌండ్ మూమెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ లో తీసుకుంటే బెంచ్ ప్రెస్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. కాంపౌండ్ వర్కౌట్ అంటే మల్టిపుల్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. మనం చెస్ట్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, మన ఆర్మ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ట్రైసెప్ ఇన్వాల్వ్ అవుతుంది, అండ్ చెస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, అండ్ షోల్డర్ ఇన్వాల్వ్ అవుతుంది. వీటన్నిటిలో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్, దీన్ని కాంపౌండ్ మూమెంట్ అంటారు. అట్లానే ప్రతి వర్కౌట్ లో కూడా ప్రతి మజిల్ గ్రూప్ కి కూడా కాంపౌండ్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. సో దాని నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. అదే మన లోవర్ బాడీకి తీసుకుంటే బార్బెల్ స్క్వాట్స్ అంటారు. సో ఈ బార్బెల్ స్క్వాట్స్ కూడా అంతే, ప్రతి మన లెగ్ లో ఉన్న ప్రతి మూమెంట్ కూడా వర్క్ అవుతుంది కాబట్టి దీన్ని లోవర్ బాడీకి కాంపౌండ్ వర్కౌట్ అంటారు. సో ఇంకా థర్డ్ సీక్వెన్స్ వచ్చేసి సెకండరీ కాంపౌండ్ మూమెంట్స్ అనమాట. లైక్ ఎట్లా అంటే, మనం ఫస్ట్ చెప్పుకున్నది కాంపౌండ్ మూమెంట్స్, ఇది సెకండరీ కాంపౌండ్ మూమెంట్స్. అంటే దానికి ఇన్వాల్వ్ అయిన అన్ని మజిల్ గ్రూప్స్ ఈ వర్కౌట్స్ చేసినప్పుడు ఇన్వాల్వ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ లో తీసుకుంటే ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్ ఇలాంటివి అనమాట. ఇంకా బ్యాక్ వర్కౌట్స్ కి, షోల్డర్ వర్కౌట్స్ కి ఇంకా మీకు తెలియాలి అని అంటే మీరు గూగుల్ సెర్చ్ చేయండి,
వాట్ ఆర్ ద కాంపౌండ్ సెకండరీ కాంపౌండ్ వర్కౌట్స్ ఇన్ మజిల్ గ్రూప్స్ అని చెప్పి మీరు చూస్తే కొన్ని ఒక 5 to 6 వేరియేషన్స్ వస్తాయి, వాటిని మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో థర్డ్ సీక్వెన్స్ వచ్చేసి సెకండరీ కాంపౌండ్ వర్కౌట్స్. ఫోర్త్ సీక్వెన్స్ వచ్చేసి ఐసోలేషన్ మూమెంట్స్. ఇదే చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ చాలా ఈజీగా చేయగలరు. వాటన్నిటికి కూడా మీరు ఎప్పుడు జిమ్ లో బిగినర్స్ అనేటోళ్ళు మీరు ఎప్పుడు జిమ్కి వెళ్ళినా సరే ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేసేది మీ ట్రైనర్ చెప్పినా మీకు ఫస్ట్ ఐడియా వచ్చినా సరే మీరు ఫస్ట్ వెళ్ళేది ఎక్కడికి వెళ్తారు? స్టార్టింగ్ నుంచి వార్మప్ నుంచి మీరు స్టార్ట్ చేస్తారు, మీకు తెలిసిందే. సెకండ్ వన్ కాంపౌండ్ మూమెంట్ స్టార్ట్ చేస్తారు, మీకు తెలియకుండానే మీరు స్టార్ట్ చేస్తారు, మీ ట్రైనర్ చెప్పాడనా లేదంటే మీకే కొంచెం ఐడియా ఉండి మీరు స్టార్ట్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ సెకండరీ కాంపౌండ్ మూమెంట్స్, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఇలాంటివి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది ఓన్లీ సింగిల్, మీరు ఏ మజిల్ గ్రూప్ అయితే మీరు టార్గెట్ పెడుతున్నారో ఆ మజిల్ గ్రూప్ మాత్రమే వర్క్ అవుతుంది. దాన్ని ఐసోలేషన్ వర్కౌట్స్ అంటారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫర్ లోవర్ బాడీకి లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తారు. ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఏమవుతుంది? సో ఓన్లీ వన్ వర్కౌట్ ఇన్ లోవర్ బాడీ, మీకు ఓన్లీ క్వాడ్ రైసెప్స్ మాత్రమే వర్క్ అయ్యేది ఒకటే ఉంది, అది లెగ్ ఎక్స్టెన్షన్ అన్నమాట. సో దాన్ని ఐసోలేషన్ వర్కౌట్ అంటాం, రైట్? ఇంకా ఈ ఆర్మ్స్ వర్కౌట్, ట్రైసెప్ వర్కౌట్, వీటన్నిటిని ఐసోలేషన్ వర్కౌట్స్ అంటాం. సో ఇది ఫోర్త్ సీక్వెన్స్ అన్నమాట. అండ్ ఈ ఐసోలేషన్ వర్కౌట్స్ మీరు చేసినప్పుడు చాలా మైండ్ మజిల్ కనెక్షన్ కావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫార్మ్ అండ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. బిగినర్ గా ఉంటే ఫస్ట్ నువ్వు అవన్నీ కాంపౌండ్ మూమెంట్స్ అనేవి నువ్వు చాలా ఈజీగా నేర్చుకోగలవు. బట్ ఈ ఐసోలేషన్ వర్కౌట్స్ కి నువ్వు మైండ్ మజిల్ కనెక్షన్ పెట్టాలి అని అంటే నువ్వు చాలా కష్టపడాలి. సో అందుకే మోర్ ఫోకస్ ఆన్ ఐసోలేషన్ వర్కౌట్స్ కి మీరు మోర్ ఫోకస్ చేయండి. ఫోర్త్ సీక్వెన్స్ అర్థమైంది కదా? ఫస్ట్ వార్మప్, సెకండ్ కాంపౌండ్ వర్కౌట్స్, థర్డ్ సెకండరీ కాంపౌండ్, అండ్ ఫోర్త్ వన్ ఐసోలేషన్ వర్కౌట్స్. మన వర్కౌట్స్ లో ఫిఫ్త్ సీక్వెన్స్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, ఫినిషర్ సెట్స్. ఈ ఫినిషర్ సెట్స్ అంటే ఏంటంటే చాలా మంది అంటే మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ జిమ్ లో ఏం చేస్తారంటే పంపింగ్ బాగా రావాలి, ముందే వర్కౌట్ చేసినప్పుడు మిడిల్ ఆఫ్ ది వర్కౌట్ కానీ ఫస్ట్ వర్కౌట్ కానీ మజిల్ ఫెటిక్ అయిపోవాలని చూస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే డ్రాప్ సెట్స్ కానీ లేదా సూపర్ సెట్స్ కానీ లేదా హై వెయిట్ నుంచి లో వెయిట్ కి ఇలాంటి వర్కౌట్స్ చేస్తారు. బట్ ఇలాంటి వర్కౌట్స్ ఎప్పుడు కూడా ఫినిషర్ సెట్స్ అంటారు. దీన్ని ఎప్పుడు మనం లాస్ట్ లోనే పెట్టుకోవాలి. ఈ సీక్వెన్స్ అంతా ఫాలో అయిన తర్వాత ఈ డ్రాప్ సెట్స్, సూపర్ సెట్స్ లేదంటే ఈ హెవీ వెయిట్ నుంచి లో వెయిట్ చేసే వాటిని మనం ఎప్పుడు కూడా వర్కౌట్ ఫినిషర్ సెట్స్ గా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ సెట్స్ అంటే మీ అందరికి ఐడియా ఉంది, వన్ వెయిట్ ఒక 5 రెపిటేషన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్ రిమూవ్ చేస్తాం, మళ్ళీ 5 రెప్స్ చేస్తాం, మళ్ళీ ఒకటి రిమూవ్ చేస్తాం. దీన్ని డ్రాప్ సెట్ అంటారు. అండ్ అట్లానే సూపర్ సెట్ అంటే మీ అందరికీ తెలిసిందే, లైక్ ఎట్లా అంటే వితౌట్ గివింగ్ ఎనీ రెస్ట్, అంటే రెస్ట్ ఇవ్వకుండా వెంటనే ఒక వర్కౌట్ తర్వాత ఇంకొక వర్కౌట్, దాన్ని సూపర్ సెట్ అంటాం, రైట్? అంటే ఒక 2 వేరియేషన్స్ ని ఆల్టర్నేటివ్ చేస్తాం, దీని తర్వాత అది, దాని తర్వాత అది, వితౌట్ ఎనీ రెస్ట్ అన్నమాట. అంటే ఒక 10 seconds కూడా మనం రెస్ట్ ఇవ్వం, దాన్ని సూపర్ సెట్ అంటాం. ఇంకా హెవీ వెయిట్ నుంచి లో వెయిట్ అని అంటే ఫస్ట్ ఎప్పుడైతే మనం నార్మల్ మోడరేట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ కి వెళ్తాం లిఫ్ట్ చేసినప్పుడు, కానీ ఈ వర్కౌట్స్ ఎట్లా అంటే హెవీ వెయిట్ నుంచి లో వెయిట్ కి వెళ్తాం. ఎందుకు? మన మజిల్ తొందరగా ఫెటిక్ అవ్వడానికి, పంపింగ్ అనేది మనం ఫీల్ అవ్వడానికి. సో ఎప్పుడు కూడా ఈ ఫినిషర్ వర్కౌట్స్ అనేది ఫినిష్ లో పెట్టుకుంటే, వర్కౌట్ లాస్ట్ లో పెట్టుకుంటే చాలా బెటర్. బెస్ట్ ఫినిషర్ వర్కౌట్స్ చెస్ట్ కి ఎగ్జాంపుల్ చెప్తా వినండి. సో చాలా మంది ఏం చేస్తారంటే చెస్ట్ ఫ్లైస్ నుంచి స్టార్ట్ చేస్తారు. బట్ మీరు ఎప్పుడైనా సరే ఫ్లైస్ కానీ, బటర్ఫ్లైస్ కానీ, కేబుల్ ఫ్లైస్ కానీ, డంబుల్ ఫ్లైస్ కానీ మీరు ఫినిషర్ వర్కౌట్స్ పెట్టుకుంటే చాలా మంచిగా స్ట్రెచ్ అవుతుంది. ఎందుకనంటే మీరు చేసిన ఈ కాంపౌండ్ మూమెంట్స్ లేదంటే ఈ సెకండరీ కాంపౌండ్ మూమెంట్స్, ఐసోలేషన్ మూమెంట్స్ తర్వాత మీరు ఇలాంటి ఫినిషర్ వర్కౌట్స్ ఏదైతే మనకి స్క్వీజ్ అవుతుందో ఆ స్క్వీజింగ్ వర్కౌట్స్ అన్ని మీరు ఫినిషర్ పెట్టుకుంటే ద బెస్ట్ వర్కౌట్ మీరు ఫినిష్ చేసినట్టు ఉంటుంది. సో అందుకే చెస్ట్ లో అయితే ఎగ్జాంపుల్ గా ఈ ఫ్లైస్ ఉంటాయి, కేబుల్ ఫ్లైస్ కానీ, బటర్ఫ్లై కానీ, పెగ్ డెక్ కానీ, డంబుల్ ఫ్లైస్ కానీ, ఇవి ఫినిషర్ వర్కౌట్స్ పెట్టుకోవడం చాలా బెటర్. సో ఇంకా 6th సీక్వెన్స్ వచ్చేసి ఇదే చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. నేను ఫిట్నెస్ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత, నేను జిమ్ అనేది లైఫ్ లో స్టార్ట్ చేసిన తర్వాత 1 year మొత్తం కూడా నేను కూడా ఇగ్నోర్ చేశాను. ఆ 1 year తర్వాత నుంచి నాకు రికవరీ మంచిగా ఉంది అండ్ నా బాడీ డెవలప్ అవ్వడం ఇంకా చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది. అదేంటంటే ఆ లాస్ట్ సీక్వెన్సే 6th సీక్వెన్స్, స్ట్రెచింగ్స్ అండ్ కూల్ డౌన్. సో మనం ఒక మంచి మీల్ కంప్లీట్ చేయాలంటే మనం భోజనం మొత్తం చేసిన తర్వాత, మీల్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మన పెరుగన్నం ఎట్లా తింటాం బాడీ కూల్ డౌన్ అవడానికి, అట్లానే ఒక మంచి వర్కౌట్ నువ్వు కంప్లీట్ చేసిన తర్వాత నీ బాడీకి కూల్ డౌన్ స్ట్రెచింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల నీ బాడీ రికవరీ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది, నీ రికవరీలోకి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అదే స్ట్రెచింగ్స్ అండ్ కూల్ డౌన్ అనమాట. ఈ స్ట్రెచింగ్స్ అండ్ కూల్ డౌన్ అనేది మీరు స్టార్టింగ్ వార్మప్ చేసినప్పుడు ఎట్లా అయితే మీరు చేస్తారో, బ్యాండ్స్ యూజ్ చేసి, స్టిక్స్ యూజ్ చేసి, ట్రెడ్మిల్స్ కానీ, సైక్లింగ్ కానీ ఇలా చేసి ఎట్లా అయితే చేస్తారో,
సో ఇది కూడా మీరు అట్లానే చేయండి. మీకు వార్మప్ అండ్ లాస్ట్ కూల్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని అయితే అసలు ఇగ్నోర్ చేయొద్దు. మీ సీక్వెన్స్ అనేది ఇలా ఉండాలి. దీస్ ఆర్ ద వర్కౌట్ సీక్వెన్సెస్. ఎప్పుడైనా సరే ఈ వర్కౌట్ నుంచి ఆ వర్కౌట్ చేయాలి, ఆ వర్కౌట్ నుంచి ఈ వర్కౌట్ చేయాలని అంటే ఇది అసలు కంప్లీట్లీ రాంగ్ అనమాట. సో మనకు వర్కౌట్ వేరియేషన్లో ఎలాంటి సీక్వెన్స్ ఉండదు. ఇది తర్వాత అదే చేయాలి కంపల్సరీ అని ఏముండదు. కాకపోతే మన మూమెంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. లైక్ అర్థమైంది కదా, ఒక ఓవర్ వ్యూ చెప్పేసి చూడండి. సో ఫస్ట్ సీక్వెన్స్ వచ్చేసి వార్మప్తో స్టార్ట్ చేయాలి. సెకండ్ సీక్వెన్స్ వచ్చేసి కాంపౌండ్ వర్కౌట్స్, అంటే మల్టిపుల్ మజిల్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని కాంపౌండ్ వర్కౌట్స్ అంటాం. అండ్ థర్డ్ సీక్వెన్స్ వచ్చేసి సెకండరీ కాంపౌండ్ వర్కౌట్స్, అంటే దానికంటే కొంచెం తక్కువ మజిల్స్, అంటే దానికంటే లెస్ మజిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని సెకండరీ కాంపౌండ్ మూమెంట్స్ అంటాం. అండ్ ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి ఐసోలేషన్ మూమెంట్స్, అంటే ఓన్లీ నువ్వే మజిల్కి అయితే వర్కౌట్ చేస్తున్నావో ఆ మజిల్ టార్గెటెడ్ మాత్రమే, ఆ మజిల్కి మాత్రమే వర్క్ అయ్యే వర్కౌట్స్ని మనం ఐసోలేషన్ వర్కౌట్స్ అంటాం. అంటే ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫినిషర్ సెట్స్, అంటే ఈ సూపర్ సెట్స్ కానీ డ్రాప్ సెట్స్ కానీ లేదంటే హెవీ వెయిట్ నుంచి లో వెయిట్కి కొంతమంది చేస్తారు చూసావా, అంటే ఈజీగా మజిల్ ఫెటిక్ కావడానికి, పంపింగ్ అనేది మంచిగా కనిపించడానికి దీన్ని ఫినిషర్ వర్కౌట్స్ అంటారు. అండ్ లాస్ట్ సీక్వెన్స్ వచ్చేసి కూల్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ సీక్వెన్స్. సో ఇదే చాలా ఇంపార్టెంట్, గుర్తుంది కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈసారి వర్కౌట్ మీరు చేయడం స్టార్ట్ చేయండి. మీ మజిల్ అనేది తొందరగా ఎందుకు డెవలప్ అవుతుందో చూద్దాం. సో గైస్, సో వర్కౌట్ సీక్వెన్స్ అంటే మనం ఇట్లా స్టార్ట్ చేయాలి. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకెవరికైనా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ డూ కామెంట్. ఆ కామెంట్స్లో మెన్షన్ చేస్తే కొంచెం ఇంకా కొత్త విషయాలు మీకే కాదు బిగినర్స్ చాలా మందికి ఇలాంటి డౌట్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా తెలిసే ఛాన్స్ ఉంది. అండ్ అట్లానే ఈ మ్యాటర్ నీకు యూజ్ అయిందని అనిపిస్తే, ఈ వీడియో నీకు యూజ్ అయిందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైతే ఇలాంటి డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ అట్లానే ఇలాంటి వర్కౌట్స్ గురించి ఏమన్నా ఇంకా డిఫరెంట్ డౌట్స్ చాలా మందికి వస్తున్నాయి, అలాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ డూ ఏ కామెంట్. లేదంటే మన ఛానల్లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంది, ప్లీజ్ గో అండ్ చెక్. అక్కడికి వెళ్ళి నాకు డైరెక్ట్గా పింగ్ చేస్తే నేను ఇంకా వీటి మీద ఫుల్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ అట్లానే వెళ్ళే ముందు మనకి ఇంకా ఎంగేజ్మెంట్ పెరగాలి అని అంటే, మనకి రీచ్ అవ్వాల్సిన సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మనం ఫస్ట్ మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకొని పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అప్పుడు చాలా తొందరగా మ్యాక్స్ ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకొకటి, మన వీడియోస్లో ఎక్కడ కట్ ఉండదు, ఎడిటింగ్ అంతా లైక్ ఎట్లా అంటే మనం స్క్రిప్ట్ ఏం రాసుకోం. ఫస్ట్ థింగ్ మనకి ఏం నాలెడ్జ్ ఉందో అది డైరెక్ట్గా చెప్పడమే. సో దాని గురించే నేను ట్రై చేస్తున్నా. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో అవన్నీ నేను ట్రై చేస్తున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి. నాకు తెలియకపోయినా సరే నేను రీసెర్చ్ చేసి మీకు ఎట్లా అర్థమవుతుందో అట్లానే చెప్తా. అండ్ అట్లానే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.